ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాయుడు ఛానల్. మన జీవితంలో గురువు యొక్క అనుగ్రహం ఎంత అవసరమో, ఆ గురువు అనుగ్రహం ఎలా ఉంటుందో వారి గురువైన శ్రీ 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 చిన్నజీయర్ స్వామీజీ గురించి మన రామాలయ కమిటీ సభ్యులు సత్యరెడ్డి గారి మాటల్లో. వ్యాస భగవానుడు వ్యాస పూర్వయుగంలోని కూడా కృతయుగం ద్వాపరయుగంలో వ్యాస భగవానులు అందుబాటులో ఉండేవారు. అలాంటి గురువులు ఇప్పటికి కూడా మనకి తయారయ్యారు. అందులో మా గురువు గారు చిన్నజీయర్ స్వామి గారు, అత్తమూరు నివాసి చిన్నజీయర్ స్వామి వారు. వారి దగ్గర మేము సంవత్సరాలు పొందాము. అంటే అష్టాక్షరి మంత్రాన్ని వారి నుంచి మేము స్వీకరించాం, పొందాం. ఆచార్యులు మనకి రెండు రకాలుగా చెప్పుకున్నారు. అయితే బోధ గురువులు అని భౌతిక గురువులు అని చెప్పేసి కొందరున్నారు, ఆధ్యాత్మిక గురువులని కొందరున్నారు. ఈ భౌతిక గురువులు అనేవారు మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో విద్యా పాఠాలు చెప్పినవారు. వారు భౌతిక గురువులు అని చెప్పేసి అంటున్నారు, పెద్దలు అన్నారు. అయితే వారి దగ్గర మనం విద్య నేర్చుకుంటున్నాం, వినయం నేర్చుకుంటున్నాం. వారికి తగిన పారితోషికాలు ఇచ్చి వారిని కూడా మనం గౌరవించాలి. ఇది భౌతిక గురువులు చేసే పని అన్నమాట. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక గురువులు అంటే మన చిన్నజీయర్ స్వామి గారు లాంటి గురువులు అన్నమాట. మనకి వారు గాలి ఉందా అంటే గాలి మనకు కనిపించదు, అయితే మనకి స్పర్శ మాత్రం ఉంటుంది. అప్పుడు గాలి ఉన్నట్టు మనం నమ్మాలి. అలాగే ప్రాణం ఉందా మనకంటే ప్రాణం కూడా మనం చూడం. ఎందుకంటే ప్రాణం ఉంటేనే మనిషి అసలు గడ్డలు బట్టి ఉందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఆత్మ ఉందా అంటే మనం ఎవరో చూడలేదు. ఆత్మ ఉందా లేదా అనే సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆత్మ ఉందా నిజంగా చెప్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటారు. అయితే ఆత్మ ఉన్నదని చూపించేవారు మన గురువు, మన ఆధ్యాత్మిక గురువు. మాకైతే చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మేము ఎన్నో రకాలుగా పొంది ఉన్నాము. వారి నుంచి ప్రవచనాలు అయితే ఇంకా రకరకాలుగా అని చెప్పేసి వారు మనకి భగవంతుడికి సేవ చేసే ప్రక్రియ వారు చేస్తారు కాబట్టి దాంట్లో మేము కూడా పాల్గొని ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ అంటే ఏంటి, భగవంతుడిని ఎలా సేవించాలి, భగవంతుడు అంటే మనకి ఎలా ఉంటారో వారి దగ్గర మనం ఎలా మసులుకోవాలన్నది ఇవ్వడం వారి దగ్గర మేము నేర్చుకుంటామండి. చిన్నజీయర్ స్వామి గారు ఇటు ఆధ్యాత్మికంగా కాకుండా అటు వైద్య రంగంలో కూడా వారు ఎన్నో సేవలు చేస్తుంటారు. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళు ఆశ్రమం ఇస్తుంటారు. అలాగే మగ పిల్లలు ఉంటారు, మగ పిల్లలకి వాళ్ళకి కూడా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఎన్నో రకాల ఇలాంటి కార్యక్రమాలు వారు చేస్తుంటారు. అందుకని చెప్పేసి వారైతే మాకు ప్రథమ గురువులు. వారి దగ్గర నుంచి మేము ఎన్నో సంస్కరణలు నేర్చుకుని ఈ స్థితిలో ఉన్నాం. జై శ్రీమన్.